నమస్తే సార్, నా పేరు అంకమ్మ కేక అగ్రహారము. నా భూమిలో సంజప్ప మామిడి చెట్లు పెట్టుకొని 2 నెలల మింటే మమ్మల్ని సాకనీళ్ళు అవతలకి మేము ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా మా పునగదొక్కుతున్నారు. మా అయితే గడకు రాలేదు సార్. ఇయ్యారావు శంకరయ్య సార్ ఆయనే మాకు భూమి ఆక్రమించుకొని చేసుకున్నాడు. మాకు మా పైలు కానీ గడ్డకు చూడకుండా సంజప్ప పైలు గడ్డకు వీకినాడు. మొన్న ఎంఆర్ఆవు ఇయ్యారావు వచ్చింది. మరి అతనికి మేము ఏం చేసినాం సార్? ఎవరు వీళ్ళే పల్లె నింపినారు. సంజప్ప పిల్లలు నింపినాడు. వానికి ఏం ఆస్కారం కూడా లేదు సార్. మాకు పాస్బుక్ అని ఉంది, అది కూడా లేదు. అయిపోయి అంత చేసినాడు చూడు మమ్మల్ని నీకు ఏడుంది భూమి అంటాడు. మేము ఎన్ని తరాలు మింటి మా తాత ఇది 3వ తరం దీంతో అలబట్టి మేము ఈ పాస్బుక్ లో ఇప్పుడు కాదు 2 ఎకరాలు 40 సెంట్లు ఇంకా నిరుడి పెట్టినాడు. మమ్మల్ని సాగనీళ్ళ ముందరకి అట్లా ఇదే తెచ్చుకోక ఆస్కారం అంటాడు. ఈ ఆస్కారం గండాను పోతే అదే ఇయ్యారావు ఏమన్నాడు, సంజప్పకి ఏం లేదమ్మా నీదే ఉంది అన్నాడు. మళ్ళా మధ్యలో అతను ఏం తిరిగినాడు, నీదేంది ఆస్కారం సంజప్పతుంది అంటాడు. చూడు కలెక్టర్ గారు సార్ చెప్పినారు సార్, కలెక్టర్ గారు చెప్పినారు. వాళ్ళు పంపిస్తారు, మళ్ళీ తోటలోకి వచ్చి మళ్ళీ ఎన్నికొస్తారు సార్ వాళ్ళు. అంతే 2 సార్లు వచ్చినారా? 5 సార్లు వచ్చినాం సార్ మేము. 5 సార్లు వచ్చినాం సార్. ఇప్పటికి 5 సార్లు వచ్చేసినాం సార్. మనం కూడా ఈఆర్ఓ వచ్చేసి అందరికి సర్వే నంబర్లో 390 సర్వే నంబర్లో అందరికీ చెప్పలే, మాకు ఒక్కరికే చెప్పినాడు సార్. వాళ్ళని పిలిపించి న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం సార్. వాళ్ళందరినీ సర్వే నంబర్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ హక్కుదారులు వాళ్ళందరికీ న్యాయం చేయమని కోరుకుంటున్నాం సార్. మేము 5 సార్లు వచ్చినా ఏం చేయలేదు సార్. వాళ్ళు మండలం బుక్రాయ మండలం సార్ మాది. ఎంత ఊరు కేకేగ్రహారం సార్. మా యొక్క నాదగా చేసినాం కాబట్టి మేము వాళ్ళు చేయలేదు సార్. వాళ్ళు మాకు న్యాయమే చేయలేదు సార్. వాళ్ళు ఈఆర్ఓ సార్ ఫస్ట్ నుంచి మాకు అదే చెప్తున్నాడు. వస్తాడు, వాళ్ళ పైలు తీసుకొని పెట్టుకుంటారు సార్. మాకు తీసుకోమని తీసుకోడు. నేను అడిగాను మాకు న్యాయము వాళ్ళకి న్యాయం అంటే ఎట్లనైతే చేయమంటున్నాం. వాళ్ళకుంటే వాళ్ళకి చేయరు, మాకు చేయరు. నేను ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నాను సార్. ఎవరికి ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళకి చేయమని కోరుకుంటున్నాం సార్. ఈఆర్ఓ ఆక్రమించుకుంటున్నాడు. ఫస్ట్ మైన్ కారం డీ పట్టా కూడా అతనే చేసినాడు సార్. డీ పట్టా నేను ఎతికితే రాసిస్తానంటాడు, లేదు మరి అడిగిపోతే ఎతికిలేదు సార్. దానికి మాకు న్యాయం కావాలని మేము చాలా కోరుకుంటున్నాం సార్. మెయిన్ కారం ఈఆర్ఓ సార్. ఫస్ట్ నుంచి 2 నెలల నుంచి పోరాడుతున్నాం సార్ మేము. ఆయన మాకు అంతా శంకరయ్య వస్తాడు, మేము మా దగ్గరకు వస్తాడు, తెప్పించుకుంటాడు. మేము వచ్చిందల్లా వీడియో వేసి ఆపి పెడతాడు సార్. ఇప్పుడు కలెక్టర్ ఇప్పుడు వచ్చినాం కదా, దాన్ని కూడా చెప్తాడు సార్. అప్పుడు పోయి చెప్పడం అంటే అతనే చెప్తాడు అయిపోయి సంజప్పకు. మొన్న వచ్చినాం సార్. ఏం సార్ నువ్వు పిలిపిల్లే, వాళ్ళ కూడా పిలిపిల్ల సార్. 397లో అందరూ పిలిపిల్లు సార్ అంటే నాకు తెలియదు, ఎంఆర్ఓ సార్ వచ్చినాడు సడన్ గా వచ్చినాడు అంటాడు. నీకు తెలియకుండా ఎట్లా వస్తారు సార్? నేను అడిగితే అప్పుడు ఫోన్ చేసి చెప్తాడు సార్ నౌకర్లకు. అప్పటికప్పుడు చెప్తే ఎట్లా వస్తారు సార్? నీకు ముందుగా చెప్పాలి సార్ వాళ్ళు. అయినా చెప్పాలి సార్. అతను చేయడం అంతా శంకరయ్య సార్. మాకు మా అన్న అన్యాయం చేస్తున్నాడు సార్.